హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు, స్నాక్స్లోకి తినొచ్చు, డిన్నర్లోకి తినొచ్చు, ఎందులోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల ఉప్మా రవ్వ తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. వేసుకొని మరొకసారి ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పిండిని నాననివ్వండి. 15 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే మన పిండి అనేది ఈ విధంగా బాగా నాని ఉంటుంది. ఇందులో ఒక క్యారెట్, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి, 1 కప్పు ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. వేసుకొని ఇది మొత్తం కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. I don't really know what comes next. I'm just doing my best even though I'm so stressed out. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసి పిండి అనేది మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ లూజ్గా అవ్వకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఊతప్పం చేసే ప్యాన్ మీ దగ్గర ఉంటే ఇది తీసుకోండి. లేదంటే నార్మల్ ప్యాన్ అయినా తీసుకొని కొంచెం దీనికి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని అందులో వేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం ఈ విధంగా ఉడికిన తర్వాత దీని మీద పైన కొంచెం లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నట్లయితే ఇవనేది చాలా సాఫ్ట్‌గా అలాగే టేస్టీగా కూడా వస్తాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక సైడ్ కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం పల్లీల చట్నీతోని గాని తినొచ్చు, లేదంటే గ్రీన్ చట్నీతోని గాని తినొచ్చు, అల్లం చట్నీతోని గాని తినొచ్చు. వేటి కాంబినేషన్‌లో తిన్నా సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినిట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.